కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఒక ముగ్గురు వ్యక్తులు కావాలని పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి ముగ్గురు తొలి వెలుగు రఘు, పృథ్వీ, పిచ్చి పట్టినటువంటి పాషం యాదగిరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు నాలాంటోళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీరందరూ కూడా నిరుద్యోగులకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ ఈరోజు న్యాయం జరగకుండా అన్యాయం వైపు ఈ ముగ్గురు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈరోజు మనం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండిరా అంటే ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని కావాలని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీని తొక్కుదామని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత తొక్కుతే అంత లేస్తాం. పాషం యాదగిరి తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎన్నిసార్లు తీసుకున్నా ఎంత విమర్శించినా పవన్ కళ్యాణ్ గారు మీ పేరు మీరు కింద పడి బురదల బొర్రినా కానీ పవన్ కళ్యాణ్ గారు మీ పేరు తీసుకుంటాడేమో అని చెప్పి మీరు డ్రామాలు చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీ ముగ్గురు ఒకవేళ అన్నమే తింటే గడ్డి తినకపోతే మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజల వైపు నిలబడి ప్రజా సమస్యల పైన పోరాడండి. మనం చూసుకుంటే అన్ని రంగాలలో కూడా విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మనందరికీ కూడా తెలుసు. పనికొచ్చే పని చేయండి, ప్రజల వైపు నిలబడండి, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు తీయండి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరుని పని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకోండి. పాషం యాదగిరి, పృథ్వీ, తొలి వెలుగు రఘు తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బిడ్డగా ఈరోజు జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మా భుజాలపై నేసుకొని ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ గడ్డ మీద జనసేన జెండా ఎగిరే దిశగా మేమందరం ఈరోజు పనిచేస్తున్నాం. మీ ముగ్గురు మాత్రం మాలాంటోళ్ళతో పెట్టుకుంటే మీ ముగ్గురు మాత్రం లాస్ట్కు ఒక జోకర్లా మిలుగుతారని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. మీ ముగ్గురికి యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు పెట్టిర్రో ప్రజలందరికీ చెప్పండి. మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, వసూళ్ల దందా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ వీడియో అన్నా తీయండి, మీరు ఏ వీడియో అన్నా అప్లోడ్ చేయండి, దాని కింద కామెంట్లు చదవండి, ఊరేసుకొని దస్తారు. ఆ విధంగా కొడుతురు తెలంగాణ ప్రజలు. అయినా కూడా ఇంత కూడా సిగ్గు లేకుండా మళ్ళా పదే పదే మచ్చలైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు తిప్పి కొడతారు. తస్మాత్ జాగ్రత్త. అంటే తెలంగాణ సెంటిమెంట్ని పట్టుకొని తెలంగాణ అనే ఒక ముసుగులో ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇన్ని సంవత్సరాలు అయితే ప్రతి క్షణం ప్రాంతాల మధ్యలో చుచ్చుబెట్టే ప్రయత్నం ఏందిరా మీకు? ప్రజల వైపు నిలబడండి, మనిషి లెక్క ప్రవర్తించండి, మనుషులకు ఉపయోగపడే పనులు చేయండి. మీరు చేసిన పనులు, మీరు చేస్తున్నటువంటి అల్లర్లు సృష్టిస్తున్నటువంటి, మీరు తీస్తున్నటువంటి వీడియోలు ఈరోజు నిరుద్యోగులకు కానీ, బడుగు బడిగిన వర్గాల పేదవాళ్ళకు కానీ, ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మీరు తీసే వీడియోల వల్ల అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఇలాంటి చిల్లర మల్లర వీడియోలు తీస్తున్నటువంటి వాళ్ళని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో ఈ ముగ్గురు పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో బాధ్యత వహిస్తున్నాడు. కాబట్టి ఈ ముగ్గురు నడిపిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో బ్యాన్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.